మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 నూతన సంవత్సరంలో జనవరికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సూర్యుడు మకరంలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక మాట, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నవారెవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ సందర్భంలోనే అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారు ఉంటారు. కనుక ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని ఉంది అని చెప్పి మీరు ఏదో కేవలము మీ మానసికంగా బాధపడడమే తప్పించి మరొకటి లేదు. కనుక వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము ముందుకు వెళితే చక్కగా కూడా ఏలినాటి శని ఉన్నా ఏదున్నా కూడా మనకు ఒక ధైర్యం అనేటువంటిది వస్తుంది. బుధ దశ నడుస్తుంది, లేదా గురువు దశ నడుస్తుంది, లేదా మీకు గజకేసరి యోగం ఉంది. ఈ యోగాలలో ఈ యోగాలకు సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉంది అనుకుందాం. ఒకవేళ ఏలినాటి శనిలో ఉంది అనుకుందాం. ఇలాంటి అవరోధాలు కానీ ఇబ్బందులే ఉండవు. ఇక్కడ యద్భావం తద్భవతి. మీ ఆలోచన విధానము, అయ్యో నాకు ఏలినాటి శని, అయ్యో నాకు అర్ధాష్టమ శని ఉందే అనేటువంటి యొక్క భావనతో మీ మనసు ఇబ్బంది పడి మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా ఏం అనుకోకండి. మరొకటి, ఇక్కడ జన్మనామం వేరే ఉంటుంది, వ్యవహారిక నామం వేరే ఉంటుంది. ఈ జన్మనామము వ్యవహారిక నామం ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకుంటే మనకు జన్మనామం ఏమిటి, మన రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి అని చూసుకొని ముందుకు వెళ్ళొచ్చును. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఈ యొక్క పేరు ఏదైతే ఉందో, నామ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. కనుక రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. కర్కాటక రాశి, మరి కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే మంచి ఆలోచనలు, మీ యొక్క మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మంచి కార్యరూపాన్ని దాల్చేటువంటి పరిస్థితి ఉంది. మీ సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించబోతూ ఉన్నది. మీకు తగ్గ వ్యక్తులతో పరిచయాలు, అదేవిధంగా కొంత సమయానికి వేళ తప్పినటువంటి భోజనం కనబడుతుంది. కొన్ని వివాదాలు పరిష్కార దిశగా వెళ్ళబోతున్నాయి. ఇతరులకు సహాయం చేసేటువంటి గొప్ప మనసు మీది. కొంత అష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు కావచ్చును. అదేవిధంగా మనకు ముక్కు ముఖం తెలియని వ్యక్తుల నుంచి కొన్ని మాటలు రావడం కావచ్చును, లేదా ఎవరికైనా మనీ ఇచ్చి ఏవైనా సమస్యలు కావచ్చును, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కావచ్చును. అదేవిధంగా కొంత మానసిక బాధ కనబడుతుంది. అదేవిధంగా శస్త్రచికిత్సలకు కొంత డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అధికంగా కోపము రాబోయేటువంటి మాసంగా ఇది చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే మీకు సప్తమ స్థానంలో ఈ యొక్క మనకు సూర్య భగవానుడు రావడం జరుగుతూ ఉన్నది. సో సప్తమ స్థానంలో సూర్యుడు, అష్టమ స్థానంలో శని. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ జనవరి, ఫిబ్రవరి 2 నెలలు కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంత లేనిపోని గొడవలు కానీ, మృత్యువుకు సంబంధించినటువంటి మాటలు వినబడడం కానీ, ఆ విధంగా అనిపించడం కానీ, ఆపదలు కావచ్చును. అదేవిధంగా కొంత నేరారోపణలు జరిగేటువంటి పరిస్థితి, అదేవిధంగా శిక్ష ప్రాప్తి ఉంది ఇక్కడ. అంటే ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇక్కడ శిక్ష పడేటువంటి పరిస్థితి. కొన్ని అవమానాలు గోచరిస్తున్నాయి, కొన్ని అవరోధాలు గోచరిస్తున్నాయి. కనుక వీటితో పాటుగా ముఖ్యంగా కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు అంటే ఇప్పుడు భార్యాభర్తల్లో కావచ్చును, లేదా పార్ట్నర్షిప్లో కావచ్చును, లేదా వీరు పనిచేసే చోట కావచ్చును. ఇలాంటివి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొంత సంతాన బాధలు ఉన్నాయి. కొంత నిరుత్సాహంతో ఈ యొక్క నెల గడవబోతున్నది. ప్రయాణాలలో కూడా కొంత నష్టము గోచరిస్తుంది. ఇప్పుడు ఎవరో మనల్ని తీరా సమయానికి రమ్మన్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ, ఇబ్బందికరమైనటువంటి మాటలు కానీ, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మనిషే లేకపోవడం కానీ, ఇలా ఏవైనా ఇష్యూస్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు కూడా వేధించబోతున్నాయి.
తప్పకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయం అయితే ప్రతిరోజు పారాయణం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.